సోషల్ మీడియా అనేది మీడియాకి రిఫ్లెక్షన్. ఇదివరకు పత్రికల్లో పుంకాను కథనాలు ఉండే అన్ని దేశాలకు సంబంధించినటువంటి అవన్నీ. ఇప్పుడు పత్రికలకి ప్రింట్ కాస్ట్ ఎక్కువైపోయాక అవి తీసేసేయడంతో దానికి తోడు యూట్యూబ్ లాంటి చేతికొచ్చాక విజువలైజేషనే ఎదురుగుండా ఉన్నప్పుడు ఎందుకని అందరూ ఇటుకొచ్చేస్తున్నారు. దాని పరిస్థితే ఇప్పుడు మార్పులు తెస్తుంది. అయితే వాటిని చదవాలి లేదా వినాలా లేదా చూడాలి తెలుసుకోవాలే కానీ గుడ్డెద్దు చేలో పడ్డట్టు దాన్ని ఫాలో అవ్వకూడదు. ఫాలో అయితే ఏం జరుగుతుందో ఇది ఒక ఉదంతం. ఒక రష్యన్ ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. సోషల్ మీడియాలో పేరు కోసం చేసేటటువంటి పని అతన్ని జైలు పాలు చేసింది. 8 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటయ్యా అసలు విషయం అంటే, మ్యాక్సిమ్ లయూటీ అనే ఇన్ఫ్లుయెన్సర్ పచ్చి కూరగాయలతో ప్రత్యేక డైట్ల గురించి చెప్తూ సోషల్ మీడియా వినియోగదారులను ఆకట్టుకుంటూ ఉంటాడట. మనిషి బతకడానికి అసలు ఆహారం అవసరం లేదని, కేవలం సూర్యరశ్మితో ఎంతకాలమైనా జీవించవచ్చని వాడి భ్రమ. దీన్ని తన సబ్స్క్రైబర్లందరికీ నిరూపించడం కోసం అని చెప్పేసి నెలల పసికందైన సొంత బిడ్డ మీద ప్రయోగానికి సిద్ధమయ్యాడు. భార్య ఎంత వారించినా మ్యాక్సిమ్ వినలేదు. ఆ శిశువుకి పాలు పట్టద్దని హెచ్చరించేవాడు. చిన్నారి ఆరోగ్యం క్షీణిస్తున్న ఎండలో ఉంచి రోగనిరోధక దాని అంతటా అదే పెరిగి కోలుకుంటాడే మొండిగా వాదించేవాడు. తల్లి ఆగలేక ఒక్కోసారి దొంగచాటుగా పాలు పట్టేది. బాబు ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఇబ్బంది పడుతున్న వైద్యుల వద్దకు తీసుకెళ్లేందుకు అనుమతించేవాడు కాదు. బలహీనంగా ఉన్న చిన్నారిని చన్నీటిలో ముంచేవాడు. దీనివల్ల శరీరం దృఢంగా తయారవుతుందనేవాడు. బాలుడి ఆరోగ్యం మరింత క్షీణించి శ్వాస తీసుకోవడంలోనూ సమస్యలు ఎదురవడంతో ఇతరుల ఒత్తిడితో బిడ్డను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి చేయదాటి బాబు ప్రాణాలు కోల్పోయాడు. వైద్య పరీక్షలో న్యూమోనియా సహా పలు సమస్యల వల్ల చిన్నారి చనిపోయినట్టు తెలియదు. విషయం తెలుసుకున్న పోలీసులు మ్యాక్సిమ్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ మ్యాక్సిమ్ ఏదేదో చెప్పి బొకాయించిన చిన్నారి తల్లి మాత్రం ఉన్న విషయం చెప్పేసింది. కోర్టు ఆమెకు 2 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఏడాది విచారణ తర్వాత మ్యాక్సిమ్ నేరాన్ని అంగీకరించడంతో వాడికి 8 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కొసమేరు పేండి అందరికీ పచ్చి కూరగాయలు తినాలి చెప్పిన అతడే కస్టడీలో ఉన్నప్పుడు మాత్రం నూడిల్స్ మాంసం వంటివి కావాలని అధికారులు అడిగాడట.